హలో హాయ్ నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు నేను కోవిడ్ ఇంట్లో మటన్ మజ్జిపూస ఎలా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మాంసము దీన్ని ఏ విధంగా చేస్తారు ఏంటి ఇంకా. హలో హాయ్ నమస్తే అందరికి గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు నేను కోవిడ్ ఇంట్లో మటన్ మజ్జిపూస ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇది ఫ్రెష్ మాంసం అనమాట. ఫ్రెష్ మాంసము. ఈ మాంసం ఈ విధంగా ప్యాకెట్లు అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఒకటి చూడండి, 2 దినార్ల నోసు అంటే మన డబ్బు దాదాపు 600-700 పడుతుంది అన్నమాట. మాంసం తీసేసి ఇప్పుడు చూడండి, ఈ ఉల్లిపాయలు కట్ చేశాను, అల్లము, వెల్లిపాయలు, ఇది టమాటా మిక్సీ పట్టుకునేదానికి. రైస్ కూడా కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు ఈ మాంసాన్ని బాగా నేను రాత్రి నుంచి అయితే బయట పెట్టాను. కడిగి మనం స్టవ్ పైన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇది మాంసము బాగా మనం అది వేస్టేజ్ అంతా క్లీన్ చేసేసి కొవ్వు అదంతా బాగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేడి వాటర్ పోసి ఒక 40 నిమిషాలు ఇది మాంసం అంతా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు పొడి వేసేసి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు కానీ బాగా ఉడకనియాలన్నమాట మెత్తగా. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ మాత్రం వేసుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయ ఆ విధంగా అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ టమాటా మిక్సీ పట్టింది అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని టమాటా పేస్టు, సాల్ట్, ఈ డక్కు సింతన్ అనమాట, ఇది బాగా కలబెట్టేసి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనకు మటన్ గడక ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు మనం ఉడకబెట్టుకునే మాంసం ఎత్తి అందులో వేసుకోవాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మటన్ ఉడకబెట్టిన వాటర్ కావాలనే వేసుకోవచ్చు. ఇందులో అయితే చూడండి, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కారీ పొడి, నాజీ, ఓల్గరం మసాలా, మటన్ మసాలా అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడైతే బాగా కలుపుకొని మనం వేడి వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే మటన్ ఉడకబెట్టిన నీళ్ళు అయితే వేయలేదు. సాల్టు, ఇప్పుడు బాగా కలబెట్టేసి ఒక 20 నిమిషాలు ఇంకా ఉడకనివ్వాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా మటన్ కొట్టేస్తుంది. చూడండి, కొంచెం కుంకుమ పువ్వు, దక్కుస్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కూడా ఉడికిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు ఇవి వచ్చేసి హషు చేసేదానికి, పైన అన్నం పైన వేసేదానికి అనమాట. ఇప్పుడు ఈ మటను మనం అయితే తీసేసుకొని వాటర్ వడగట్టేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు అన్నం పైన వేయించి పోసేదానికి అనమాట. శనగబ్యాళ్ళు అవి ఇవి అన్నీ కలిపి హషు అంటారు. ఇది కూడా చూపిస్తున్నాను. మనం ఈ అయితే ఉల్లిపాయలు వాటర్ ఏం లేకుండా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఎండుదాచి వాటర్తో పాటు వేసేయాలన్నమాట. మనము వడగట్టుకునే రైస్ మళ్ళీ ఈ దవర్లోనే వేసుకొని ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను వాటర్ అయితే అందాజగా వేస్తానన్నమాట. ఇప్పుడు
కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను అందాజుగా వేసుకుంటాను అనమాట. చూడు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేయించుకొని మనం ఉడకబెట్టుకునే శనగబెల్లు అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో వచ్చేసి దాల్చిన చెక్క పొడి, కారీ పొడి, పసుపు పొడి, నిమ్మకాయ పొడి, యాలకుల పొడి అయితే వేసాను. కషు కూడా మనకి రెడీ అయిపోయింది. అంతే, ఇవి అన్నం పైన వేసుకోవాలన్నమాట డెకరేషన్కి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నాకు అందాజుగా నేను వేసిన రైస్కి ఎసరికి సరిపోయిందన్నమాట అన్నము. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఒకటి అల్యూమినియం పేపర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న మాంసము ఇట్లా ఒకటి అల్యూమినియం పేపర్ వేసుకొని సినియాలో ఈ విధంగా అయితే చేయాలి. దీన్ని ఓవెన్ మిషన్లో పెడతాము. ఇది వచ్చేసి చూడండి, ఫుడ్ కలరు, కొంచెం ఆయిల్. ఈ ఫుడ్ కలర్లో వచ్చేసి నేను రోజ్ వాటరు, యాలకల పొడి, కుంకుమ పువ్వు అన్నీ వేసి అయితే కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా అయితే మటన్ పైన వేసేసి ఓవెన్ మిషన్లో పెట్టేస్తాము. ఇప్పుడు మనం కొంచెం రైస్ పైన ఇట్లా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ హషుని అయితే రైస్ పైన వేసుకున్నాము. రైస్ పైన అయితే వేసి ఇట్లా చేసుకోవాలన్నమాట. నేను కొద్దిగానే వేసాను, మా పిల్లలు పెద్దగా ఇష్టపడరు. ఉల్లిపాయలు అవి ఉండేది, అది కొంచెం పక్కనే పెట్టేశాను. మళ్ళీ కావాలంటే ఎవరికైనా వేసిస్తాను అన్నమాట. ఇక్కడ చూడండి, సలాటా కూడా కట్ చేసి పెట్టేశాను. టమాటో, కస్సు, కీర ఇవంతా. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం పెట్టేటప్పుడు నిమ్మకాయ, ఒలివ్ ఆయిల్ అని వేసి కలిపి పెట్టేస్తాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గినట్టు వస్తే చాలు. ఓవెన్ మిషన్ నుంచి తీసేసాను. ఇప్పుడు ఈ మాంసాన్ని రైస్ పైన అయితే వేసేసుకున్నాం. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాము. వంట అయితే రెడీ అయిపోయింది. రైస్, డక్కుసు, అలాగే సలాడ్. ఇంకా కోటలు వచ్చినాక అన్నం పెట్టేటప్పుడు వీడియో తీసి పెడతాను. ఫైనల్గా భోజనం అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇది నేను చేసిన మచ్చిపూసు. 2 పిల్లలకి అయితే పెడుతున్నాను. సలాడ్, డక్కుసు, ఆకుకూరలు, మజ్జిగ, కూల్ డ్రింక్స్, పెరుగు. ఇదండి మచ్చిపూసు అన్నం. ఇదండి కోవిట్ ఇంట్లో వంట మచ్చిపూసు. ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా. మన మండి స్టైల్ బిర్యానీ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. మీరు కూడా ఈజీగా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ వీడియో అయితే నాకు లెంత్ పట్టేసింది. బిన్ అయిపోతుంది వీడియో కట్ చేసుకోను అలా ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి నేను కొంచెం లెంత్ వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది. వంట చేసేటప్పుడు మన పేసు గడక ఈ విధంగా ఆయిల్ పట్టిపోతుంది అనమాట, ఎందుకంటే స్టవ్ దగ్గర ఉంటాం కాబట్టి. ఇదండి ఈరోజు మా ఇంట్లో వంటలు. వీడియో నచ్చితే ఎలా వచ్చింది కోవిట్లో మటన్ మచ్చిపూసు, ఖచ్చితంగా మీకు అందరికైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున.